హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. శివాజీ లయ ఈ పేరు వింటేనే మనకి పాత సూపర్ హిట్ సినిమాలు గుర్తొచ్చేస్తాయి. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. 90s వెబ్ సిరీస్ లో ఫేమస్ అయిన ఈ డైలాగ్ ని టైటిల్ గా పెట్టి శివాజీ గారే ఈ సినిమాని స్వయంగా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ క్రైమ్ కామెడీ ఎలా ఉందో పాయింట్ టు పాయింట్ ఈ రివ్యూలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, శ్రీరామ్ ఒక ఏరియాలో ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య ఉత్తర. ఈమెకి మాత్రం అత్యాశ కలిగిన మనిషి. వాళ్ళ కొడుకు మిట్టు ఎక్కువగా రీల్స్ పిచ్చోడు. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎస్ఐ విక్రమ్ శవమే కనిపిస్తాడు. ఆ శవాన్ని మాయం చేయడానికి ఈ మధ్యతరగతి కుటుంబం పడే తిప్పలేంటి, ఆ ఊరి ఎమ్మెల్యేకి ఆ శవానికి ఉన్న లింక్ ఏంటి, చివరికి వీళ్ళు పోలీసుల నుంచి తప్పించుకున్నారా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ శివాజీ లయ కెమిస్ట్రీ అనే చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద వీళ్ళిద్దరిని చూడడం చాలా బాగుంటుంది. భార్యాభర్తలుగా వీరి మధ్య వచ్చే ఆ వెటకారం కానీ, ఆ గొడవలు కానీ ఆ పాత రోజులు మళ్ళీ గుర్తు చేస్తాయి. ఇక ఇంకొక మేజర్ హైలైట్ డార్క్ కామెడీ. అక్కడక్కడ వచ్చే క్రైమ్ కామెడీ సీన్స్ అన్ని బాగానే వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా ఇమ్మాన్యుల్ ఆలీ మధ్యలో వచ్చే కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు, సెకండ్ హాఫ్లో కొన్ని ఊహించిన ట్విస్ట్లు, అలాగే ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది. మాస్టర్ రోషన్ 90s సిరీస్ లానే ఇందులో కూడా రోషన్ తన హైపర్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు. ఇక స్టోరీ చూసుకున్నట్టయితే మనకి దృశ్యం, భామకలాపం ఇలాంటి సినిమాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఈ సినిమా స్టోరీ ప్లాట్ చాలా పాతది, కొత్తదనం ఎక్కడ కనిపించదు. ఇక ఇంట్లో శవం ఉన్నా సరే క్యారెక్టర్లో ప్రవర్తించే తీరు కొంచెం అతిగాను అసహజంగాను ఉంటుంది. లాజిక్స్ మిస్ అవుతారు కంప్లీట్గా. ఇక 2 గంటల 26 నిమిషాల పాటు ఈ సినిమా మూవీ లెంత్ టైం ఉంది. చాలా ఎక్కువసేపు ఉంది. చాలా సీన్స్ ట్రిమ్ చేసే అవకాశం ఉన్నా చేయలేదు. అది కొంచెం నెగిటివిటీ అయ్యింది. పర్ఫార్మెన్సెస్ విషయం చూసుకున్నట్టయితే, శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ గారు అదరగొడుతున్నారని చెప్పొచ్చు. ఒక సామాన్య మధ్యతరగతి తండ్రిగా, భర్తగా ఆయన నటన ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా ఉంది. ఇక లయ ఉత్తర పాత్రలో లయ గారు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. భర్తను డామినేట్ చేసే గృహిణిగా ఆమె యాక్టింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక మిగిలిన పాత్రలో ఎస్ఐగా ప్రిన్స్ బాగానే కనిపించారు. ఇక ధనరాజ్ క్యారెక్టర్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. బండ్ల గణేష్ పాయా పాయా సాంగ్ తో ఎండ్ టైటిల్స్ లో అక్కడక్కడ కనిపించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా వరకు మంచి లొకేషన్స్ చూపించారు, థ్రిల్లింగ్ గా చూపించారు. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్టర్ విషయం చూసుకున్నట్టయితే, ఆయన ఈ సినిమా ఫస్ట్ కథ చెప్పడం అయినా కూడా బాగానే హ్యాండిల్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సినిమా అందరికీ నచ్చే రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అయితే కాదు. ఇదొక డార్క్ క్రైమ్ కామెడీ సినిమా. శివాజీ లయల కెమిస్ట్రీ కోసం, కొన్ని ట్విస్టుల కోసం ఈ సినిమాని వీకెండ్కి ఒకసారి సరదాగా ట్రై చేయొచ్చు. ఓటీటీ మెటీరియల్ని థియేటర్లోకి తెచ్చారు కాబట్టి పెద్దగా అంచనా లేకుండా వెళ్తే కొంతవరకు ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.